కనుక ఎందుకు ఈ ఉదాహరణ నేను మీకు చెప్పానంటే, క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో నమ్మకం అనే ఊరు దాటి విశ్వాసం అనే ఊరికి రీచ్ అవ్వలేకపోతున్నటువంటి సందర్భాలు. నమ్మకం అనే ఊరు దాటి విశ్వాసం అనే ఊరికి రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితి అన్నమాట. మీరు గమనించండి, దేవుడు ఒకే ఒక్కడు. దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు అని మనందరమే మాట్లాడతాం. అలాగే బైబిల్లో కూడా అనేక మంది భక్తులు మాట్లాడారనమాట. అనేక మంది భక్తులు కూడా యేసు ప్రభువే నిజమైనటువంటి ఒకే ఒక్క దేవుడని అనేక మంది భక్తులు కూడా మాట్లాడారు. అందులో ఒక భక్తుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. తీయండి, రెండవ రాజుల గ్రంథము 5:15 చూడండి. అక్కడ 5:15లో అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. సందర్భం ఏంటంటే, నయమనను ఒక కుష్టి రోగి బైబిల్ మనకు కనిపిస్తాడు 2వ రాజుల గ్రంథంలో. అయితే ఆ యొక్క కుష్టి రోగము అనేక ప్రాంతాలు తిరుగుతాడు, అనేక మంది డాక్టర్స్ కని కలుస్తాడు, కానీ ఎక్కడ కూడా ఆయనకి స్వస్థత అనేది జరగదు. అయితే లాస్ట్కి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు యోగ్దాన నదికి వెళ్ళి 7 సార్లు మునుగమని చెప్పినప్పుడు ఆయన 7 సార్లు మునుగు వచ్చిన తర్వాత ఆయనకి స్వస్థత వస్తుంది. వచ్చిన వెంటనే ఆ యొక్క ఆనందములో ఒక మాట్లాడుతున్నాడు. అనేక ముందు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలీల దేవుడు. అప్పుడు దాకా మనకు ఒక డౌట్ ఉండేది. ఏ డౌట్ అంటే, ఎవడసలు దేవుడు, ఎవడు నిజమైన దేవుడు, అసలు ఎంతమంది దేవుళ్ళు అనే ఆలోచనలు, అంత డౌట్లో ఉన్నటువంటి ఈ నయమాను ఒక్కసారి ఆ స్వస్థత పొందిన తర్వాత, చిన్న పిల్లడి వాళ్ళ ఆ యొక్క చర్మం అంతా మారిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతంగా, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీల దేవుడు నిజమైనటువంటి ఒకే ఒక్క దేవుడు ఈ ప్రపంచాన్ని కనుకొని బల్లగుద్ది మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడినటువంటి వాడు నెక్స్ట్ మినిటే డైవర్ట్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 17 చూడండి. అప్పుడు యెహోవా వాక్కు తప్ప దహన బలైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడునైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గూర్చి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించమని మాట్లాడుతున్నాడు. ఎవరు? నయమాను మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకా కూడా స్వస్థత పొందిన తరువాత, శరీర సంబంధమైనటువంటి లాభము చేకూరిన తరువాత, శరీర సంబంధమైనటువంటి అవసరత తీరిన తరువాత ఎంత చక్కగా విశ్వాసంగా ఇజ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడని ప్రలోభాలు పలికినటువంటి ఆ పెద్ద మనిషే అలాగా 2 వచనాలు కిందికి వెళ్ళేసరికి ఆయన యజమానుడితో రిమ్మోను గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆ రిమ్మోను గుడిలో ఆయన మొక్కుతుంటే మనోడు కాసి సైడ్ చూసేసరికి భయపడిపోయి నయమాను కూడా మొక్కేసి, తర్వాత నాయన నా యొక్క దాసుడితో నేను వెళ్ళాను, నా యజమానుడితో నేను వెళ్ళాను, ఆ యజమానుడు మొక్కాడు కనుక మరి ఆడకడే నా బతుకు, ఆడకడే నా పరిస్థితి అంతా, మరి మొక్కకపోతే నాకు జీతం ఎత్తడెవడో, అక్కడ ఉంచుకోడో, నాకు బ్రతుకుంటుందో ఉండదో, ఆర్థికంగా నేను అసలు బతకగలో లేదో నాయన, అందుకే నేను మొక్కేశాను నాయన, నన్ను క్షమించిన ఆయన అనుకుని మరలా రియలైజ్ అయ్యి దేవునికి పశ్చాత్తాపడి అడుగుతుంటాడు. మీరు గమనించండి, ఆ సందర్భంలో శరీర సంబంధమైనటువంటి అవసరత తీరినంత వరకు నమ్మకము, ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి శోధన ఎంటర్ అయ్యేసరికి విశ్వాసము రీచ్ అవ్వలే, నమ్మకం దాకే ఆగిపోయాడు. ఎవరు? ఈ నయమాన్ అన్నమాట. అయితే మనిషికి భయపడిపోయి అంతవరకు అన్ని సంవత్సరాలు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి నిజమైన దేవుడు నిజంగా నా జీవితంలో కార్యం చేశాడు, ఈయనే నిజమైనటువంటి దేవుడు అనుకొని అంత బల్లగుద్ది మాట్లాడినటువంటి ఆ పెద్ద మనిషి జీవితంలో నెక్స్ట్ మినిట్ కూడా, ఆ సందర్భంలో కూడా తన రాజు ఆ రిమ్మోను గుడిలో మొక్కుతున్నప్పుడు
ప్రభువా, నేను ఈ గుడికి వచ్చాను, నన్ను క్షమించిన ఆయన మనసు మారేలాగా ఈ గుడిలో నేను మొక్కను, నాకు తర్వాత ఏమి జరగకుండా ఆయన మనసుని మీరు మార్చగలిగిన దేవుడవు ప్రభువా. ఇంత కుళ్ళిన చర్మాన్ని నీటిగా చిన్నపిల్లడి చర్మంలో మార్చినటువంటి దేవుడవు. నా యొక్క యజమానుడు మనసు కూడా నాయన నేను ఈ యొక్క దేవతను మొక్కను, నీ చిత్తమైతే ఆ యొక్క రాజు మనసులో, ఆ యజమానుడు మనసులో నా మీద ఏ కక్ష సాధింపు రానియకుండా నాయన మీరు మార్చండి అనుకొని ఆ ప్రతిమకు మొక్కకుండా వచ్చేలేదు. ఎందుకు మొక్కేశాడు? ఎందుకు అంటే నమ్మకం వరకు మాత్రమే నయమాను జీవితం అనేది ఉంది. విశ్వాసం దాకా రీచ్ అవ్వాల. కనుక ఈనాటి క్రైస్తవ్యం కూడా ఏంటంటే నమ్మకం వరకు మాత్రమే ఆగిపోతున్నటువంటి సందర్భం. విశ్వాసం అనే ఊరు దాకా రీచ్ అవ్వలేనటువంటి సందర్భం అన్నమాట. మీరు చూడండి, చాలామంది క్రైస్తవుల గృహాల్లో ఏమని ఉంటుందంటే ఇది యెహోవా ఆశీర్వదించిన గృహము. ఇంకొకటి ఏమని ఉంటుందంటే ఆ వాహనాలు అయినట్లయితే యెహోవా నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. మరి ఇంకొక శ్లోకం ఏంటంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా బయట ఎందుకు నిల్చున్నారు, లోనికి రండి, లోనికి రమ్ము. ఇలాంటి స్లోగన్స్ ద్వారాగానే క్రైస్తవ జీవితం కొనసాగింపు అయిపోతున్నదండి. ఇలాంటి స్లోగన్స్నే పట్టుకొని బతికేస్తున్నటువంటి జీవితాలు. షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మమ్మల్ని మా దేవుడు రక్షించకపోయినా అనే స్లోగన్ల దాకా క్రైస్తవ్యం వెళ్ళలేకపోయిందండి. ఈనాడు అనేక మంది జీవితాలు 100కి 90% కూడా ఆశీర్వాదపు స్లోగాన్లతో బ్రతికేస్తున్నటువంటి సందర్భాలు. షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు, ఒకే ఒక్క దేవుడు. మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా మా నిజమైనటువంటి దేవుడు అనే స్లోగన్ దాకా కూడా క్రైస్తవ్యము రావాలి. చూడండి, అంతవరకు అంత కుష్ఠరోగంతో బాధపడినటువంటి నయమాను ఆ రాజు, ఆ యజమానుడుతో గుడికెళ్ళినప్పుడు వెంటనే ఏం చేశాడంట, శరీర సంబంధమైనటువంటి అవసరతలకు భయపడిపోయి ఆయనతో పాటు రాజీపడి మొక్కడం మనం గమనిస్తాం. చూడండి, ఆ పెద్ద మనిషే కదా, ఇజ్రాయేలీల దేవుడే ఈ ప్రపంచానికి ఒకే ఒక దేవుడని ప్రలోభాలతో పలికినటువంటి పెద్ద మనిషి అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఏం చేశాడు, మొక్కేశాడు అనమాట. ఈరోజు నా జీవితంలో కూడా అదే మాదిరిగా మన శరీర శోధన ఎంటర్ అయ్యేసరికి, మన శరీర సంబంధమైనటువంటి ఏదో బలమైనటువంటి శోధన మన జీవితంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా నయమాను వలె మనం ఏం చేస్తున్నామంట, మొక్కేస్తూ ఉన్నాం. మరి ఏ సందర్భంలో వ్యభిచారానికి మొక్కుతున్నామో, ఎదుటోడు బ్రతుకుతుంటే చూడలేనటువంటి సందర్భంలో మొక్కేస్తున్నామో కూడా మనకి గ్రహింపు లేనటువంటి స్థితి. చూడండి, మీకు ఇంకోటి చూపిస్తాను, అద్భుతంగా ఉంటుంది అది. చూడండి, ఒకే ఒక్క దేవుడు అనుకొని ఎవరు నయమాను మాట్లాడాడు కదా, దెయ్యాలు కూడా ఒకే ఒక్క దేవుడు ఈ లోకానికి అనుకొని ఎలా మాట్లాడుతున్నాయో చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:19 చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. బాబు, నయమాను లాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులారా, దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు, మంచిదే. దేవుడు ఒక్కడే అని అనేక మంది మాట్లాడుతున్నారు, మంచిదే. దేవుడు ఒక్కడే అని అనేక ప్రసంగాలు చేస్తున్నారు, మంచిదే. దేవుడు ఒక్కడే అని చాలా గ్రూప్స్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, మంచిదే. కానీ దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని వణుకుతూ మాట్లాడుతున్నాయి. అవి ఏంటంట, వణుకుతూ మాట్లాడుతున్నాయి. అవి అందులో స్వార్థము లేదు, భయం ఉంది, పూర్ణ భయం ఉంది వాటిల్లో. కనుక దేవుడు ఒక్కడే అని వణుకుతూ మాట్లాడుతున్నాయి దెయ్యాలు. ఈరోజు నిజమండి, మందిరాలకు వెళ్తున్న మనము, ప్రార్థన చేస్తున్న మనలో దేవుని భయం అనేది ఉందా? అసలు మనలో వణుకు అనేది ఉందా? వణుకు ఎప్పుడు వస్తుంది? శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఆర్థిక ఇబ్బంది వచ్చి పడిపోయినప్పుడు, మన కూతుర్లు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, మన కుటుంబంలో ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఆర్థికంగా, అలాంటప్పుడు వణుకు వస్తుంది. కానీ నిత్య జీవితం ఏర్పాటు చేసి ఉన్నటువంటి దేవుని వైపు చూసి మాత్రం మనకు వణుకు అనేది రాదండి. నయమాను సేమ్ మనలాగే ప్రవర్తించాడు.
కనుక అందుకని నమ్మకం అనే ఊరి దగ్గరే క్రైస్తవ్యము ఉండిపోకూడదండి. విశ్వాసం అనే ఊరికి రీచ్ అవ్వాలి. ఈరోజు ప్రభువా నా జీవితంలో నా రోగం పోయినప్పటికీ కూడా నాయన, ప్రభువా నా యొక్క రోగము పోవాలి నాయన అనేది నమ్మకము. నాయన పోకపోయినా ప్రభు నీవు నిజమైనటువంటి దేవుడు అనేది విశ్వాసం. చెప్పండి, ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితాల్లో మనకు ఆర్థికంగా ప్రభువా మేము బాగులేకపోయినా ప్రభువా నీవు దేవుడు అని షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఆ స్లోగన్ దాకా కూడా మన విశ్వాసం ఉందా పరీక్షించుకోవాలండి 1-2 సార్లు మనం. ఎందుకంటే ఇలాంటి ఆశీర్వాదపు స్లోగన్స్తో బ్రతికేసినట్లయితే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైనదిగా లేదు. కనుక చూడండి, దెయ్యాలు మాట్లాడుతున్నాయండి వణుకుతో. నిజమైనటువంటి దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు ఒకే ఒక్కడని మనం ఒకసారి అంటే దెయ్యాలు 100 సార్లు అంటాయి. అవి 100 సార్లు అంటున్నటువంటి దెయ్యాలు గొప్ప, మరి మనం గొప్ప? దెయ్యాలు గొప్ప కదండి. కనుక చూడండి, ఆ యొక్క నయమాను ఎలా అయితే వితిన్ ఫ్లాషన్ ఆఫ్ సెకండ్లో డైవర్ట్ అయ్యాడో, ఈరోజు నా జీవితంలో కూడా విశ్వాసం ఉంది, ఆయన పైన నమ్మకం ఉందని బ్రతుకుతున్నాం తప్ప మన జీవితంలో కార్యము జరగకపోయినప్పటికీ కూడా ఆయన నిజమైనటువంటి దేవుడు అని వెంబడించగలుగుతున్నామా లేదా అనేది దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. అవునండి. కనుక మనము దేవుని వైపు చూసేటప్పుడంట నమ్మకం అనేది ఆలోచనలకి పరిమితం అవుతుంది. విశ్వాసం అనేది మన వ్యక్తిగత జీవితంలో క్రియల రూపణ బయటికి చూపించగలుగుతుంది అన్నమాట. విశ్వాసం అనేది మన మాట తీరులో కనిపిస్తుంది, మన చేతల్లో కనిపిస్తుంది, మన యొక్క ఆలోచనలో, ఎదుటోడితో మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో కూడా విశ్వాసం అనేది క్రియల రూపాన్ని ఈ లోకంలో కనిపిస్తుంది. నమ్మకం అనేది ఆలోచనలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుంది అన్నమాట. గమనించిన అందుకని దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు. మీకు ఒక సీన్ చెప్పనా నేను. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలు జరుగుతున్నటువంటి సీన్ అంతకుముందు 1-2 రోజులు ముందు ఏం జరిగింది తెలుసా? మరి ఏం జరుగుతుందంటే దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనము మామూలుగా దాన్ని ఆలోచించేవారుగా ఉండకూడదు. దయచేసి నా జీవితంలో దేవుడు విశ్వాసుల వలె మనము మారాలని, ఆ నమ్మకంతో ఆగిపోయేవారుగా కాకుండా విశ్వాసుల వలె మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీకు ఒక లేఖనం చూపిస్తాను చూడండి. నేను బైబిల్ గ్రంథంలో సిద్కియా రాజు కన్నుగుడ్లు పీకి దేవుడు ఏం చేస్తాడంటే, సిద్కియా కన్నుగుడ్లు పీకి ఊరేగిస్తాడు సంఖ్యలతో బిగించి. ఏం చేస్తాడు? ఊరేగిస్తాడు సంఖ్యలతో బిగించి. ఎందుకంటే అది జరిగిన నెక్స్ట్ మూమెంట్లో ఇది జరుగుతుంది. షద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క సందర్భం జరుగుతుంది అనమాట. ఆ సిద్కియా కన్నుగుడ్లు పీకి ఆ కన్నుగుడ్లు అంటే రక్తం కారుతుంటుంది అనమాట. ఆ రక్తం కారుతుండగానే సంఖ్యలతో బిగించి ఊరంతా ఊరేగిస్తాడు అనమాట. ఎందుకు? ప్రతి ఒక్కడు ఆయన్ని చూసి భయపడాలి, ఇంకొకడు నోరు లెక్కకూడదు, ఇంకొకడు ఆయన ఎదురుగా నిల్చొని మాట్లాడకూడదని. అంత మూర్ఖత్వమైనటువంటి వాడు నెబుకద్నెజర్. అయితే ఆ సీన్ జరిగిన వెంటనే మనోళ్ళకి ఆ సీన్ అనమాట. వేడి మిగల అగ్నిగుండంలో వేసేస్తాను ఎవడ మొక్కకపోయినా, ఈ 90 అడుగులు కలిగినటువంటి ప్రతిమను ఎవడ మొక్కకపోయినా అందులో వేస్తానని ముందుగానే వార్నింగ్ చెప్పినప్పటికీ కూడా తెగింపు చూడండి షద్రక్ మేషక్ అబేద్నెగోల్లో. మరి ఈరోజు నా జీవితంలో ఆ తెగింపు అనేది ఉందా? గమనించాలండి. ఈరోజు నా జీవితంలో ఆ తెగింపు అనేది ఉందో లేదో 1-2 సార్లు మనం గమనించేవారుగా ఉండాలి. అంత సివియర్ సిచ్యువేషన్ చూసినప్పటికీ కూడా, అంత భయంకరమైనటువంటి మూమెంట్ చూసినప్పటికీ కూడా ఈ ముగ్గురులో కూడా భయం అనేది లేదు. సర్వశక్తిమంత కలిగినటువంటి దేవుడు అభిషేకంతో ఆ ముగ్గురు కూడా ఉన్నారు. కనుక ఈరోజు నా జీవితంలో నమ్మకంతోనే బ్రతికినట్లయితే అభిషేకాన్ని పొందుకోలేము. నమ్మకంతోనే మన యొక్క బ్రతుకు కొనసాగించినట్లయితే ఆయన శక్తిని పొందుకోలేము. నమ్మకంతోనే మన యొక్క ఆలోచనలు, మన నడవడంతా ఉన్నట్లయితే ఆయన నిబద్ధతను, ఆయన ఏదైతే ప్రభువు ఆశించి మన జీవితంలో నెరవేర్చాలనుకుంటాడో దాన్ని మనమే అడ్డుపడినటువంటి వారుగా ఉంటామన్నమాట. చూడండి, ఆశీర్వాదపు స్లోగన్స్ మాత్రమే మనకు కావాలా? దేవుడు వాస్తవంగా మన జీవితంలో ఆయన కొన్ని ప్రయోగాలు మన పైన చేయాలనుకుంటాడండి. కొన్ని ప్రయోగాలు మన పైన చేయాలనుకుంటాడు. మనకు అలాంటి ప్రయోగాలు, ఎలాంటి ప్రయోగాలు కావాలి తెలుసా మనకి? ఇప్పుడు అబ్రహాముకి డబ్బులు ఇస్తానని చేసినటువంటి ప్రయోగం చేయి ప్రభువా మా పట్ల. యోబుకి పశువులను, గొర్రెలను 2 యోబుకి ఆశీర్వదించినట్లు అలాంటి ప్రయోగాలు మా పైన చేయండి ప్రభువా. కానీ అబ్రహాం ఇస్సాకు కొడుకు బలిచ్చినట్లు అలాంటి ప్రయోగాలు వద్దు నాయన మాకు.
యోబుకి కురుపులు ఇలాంటి శోధన ఇచ్చే కదా, అలాంటి ప్రయోగాలు వద్దు ప్రభువా, ఆశీర్వాదపు ప్రయోగాలు మా పైన చేయండి ప్రభువా అని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనవి. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 19వ వచనం అనుకుంటాను, చాలా అద్భుతంగా ఉంటుందండి. బాధపడేవారు ఆయన చిత్త ప్రకారము బాధపడతారనమాట. అప్పుడు అసలైనటువంటి విశ్వాసం ఏంటనేది దేవుడు అప్పుడు లాగుతాడనమాట. ఒక వ్యక్తి ఎప్పుడైతే శోధన గుండా, ఒక వ్యక్తి ఎప్పుడైతే నలుగుబాటులోకి వెళ్ళిపోయి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆయన ఎరిగి అతి భయంకరమైనటువంటి సందర్భంలో వాడు బ్రతుకుంటుందో ఆయన స్వీకరించిన తర్వాత, అప్పుడు విశ్వాసం ఏంటనేది దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు, తీస్తాడు, అప్పుడు తీస్తాడనమాట. ఒరిజినల్గా ఆ టైంలో ఈ యొక్క కుమారుడు నా పట్ల ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత ఉన్నది అనేది అప్పుడు చూస్తాడు దేవుడు. కనుక ఈరోజు నా జీవితంలో నమ్మకం దాకా మన యొక్క భక్తి ఆగిపోకుండా విశ్వాసం దాకా కూడా రీచ్ అయ్యేదిగా ఉండాలి. కనుక చూడండి, ఒక సందర్భంలో పేతురు కూడా అబద్ధం ఆడుతాడు. ఎందుకు అబద్ధం ఆడేస్తాడంటే, ఏమయ్యా ఈయన నీకు ఏమైనా ఎరుగునను అని అన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదని అనేస్తాడు. ఎందుకు తెలియదు అనేస్తాడు? ఆయనతో పాటు ఆ కొరడ దెబ్బలు తినాలి, ఆ సిలువ వేయించుకోవాలి, ఈ బాధల్లో ఎవడ పడతాడు ఆయన అనుకుని పుసుక్కుమని ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఈరోజు నా జీవితంలో కూడా శరీర సంబంధమైనటువంటి శ్రమ ఎదురయ్యేసరికి ఏం చేస్తామంటే దేవుని టప్పీలమని మర్చిపోయి వదిలేస్తామన్నమాట. కనుక నా జీవితంలో దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి సందర్భం ఏంటంటే, నయమాను వలె మన యొక్క జీవితము ఉండకూడదు. నయమాను వలె ఆ యొక్క విశ్వాసం దగ్గర మాత్రమే మనం ఆగిపోయేవారుగా మన బ్రతుకు అనేది ఉండకూడదు. నయమాను వలె శరీర సంబంధమైనటువంటి స్వలాభం వచ్చేసరికి రాజీ పడిపోయి మొక్కేటువంటి వారికి మన బ్రతుకు అనేది ఉండకూడదు. కనుక దేవుడు ఈరోజు నీతో నాతో ఈ యొక్క లేఖనానుసారంగా మాట్లాడబోతున్నటువంటి సందర్భం ఏంటంటే, విశ్వాసం అనేది ఆలోచనలకు మాత్రమే పరిమితం. నమ్మకం అనేది ఆలోచనలకు మాత్రమే పరిమితంగా మనకు కనిపిస్తుంది. విశ్వాసం అనేది మన వ్యక్తిగత జీవితంలో క్రియల రూపాన మనము చేసేవారిగా అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంత డేంజర్ సిచ్యువేషన్ చూసినప్పటికీ కూడా భయం అనేది వాళ్ళు కలగలేదు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుని కలిగి ఉన్నవారు అంత నెబుకద్నెజరు అని పేరు పెట్టి మరీ మాట్లాడతారనమాట. కనుక ఈరోజు నా జీవితంలో కూడా ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోల ముందు ఎలా అయితే 90 అడుగులు కలిగినటువంటి ప్రతిమను పెట్టాడో నెబుకద్నెజరు, ఈరోజు నా జీవితంలో కూడా అదే ప్రతిమ సాతానుడు పెట్టాడు. అదే వ్యభిచారం అనే ప్రతిమ, అదే అబద్ధం అనే ప్రతిమ, అదే ఎదుటోడు బ్రతుకుతుంటే ఆడిపైన చాడీలు చెప్పేటువంటి ప్రతిమ, అదే కుటుంబంలో వ్యక్తులను గౌరవించలేని ప్రతిమ, అదే ప్రార్థన చేయలేనటువంటి ప్రతిమ. ఇవన్నీ కూడా దేవుడు ఆయనకి ఇష్టం లేనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రతిమ రూపమున మన ఎదుట కనిపిస్తున్నాయి. సో అవి మనము వాటికి మొక్కకుండా, వాటిని మన హృదయంలోకి ఆహ్వానించకుండా, ఎప్పుడైతే వాటిని తిరస్కరించి ప్రభువు విశ్వాసుల వల్లే ఆయన తట్టు తిరిగి ఆయన వెంబడించి ఆయన బలంగా మన హృదయంలో పట్టుకొని జీవిస్తామో, ఖచ్చితంగా షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె అట్టి బలమైనటువంటి విశ్వాసము మన జీవితంలో మనము అలవాటు చేసుకోవాలనేదే ఈ యొక్క ఆశ. కనుక దేవుడు నా జీవితంలో ఇచ్చినటువంటి లేఖనానుసారంలో చూడండి, దెయ్యాలు ఎలా అయితే వణికాయో, నిజమైన దేవుడు ఒకే ఒక దేవుడు అని ఎలాగైతే వణికాయో, ఈరోజు నా జీవితంలో కూడా అలా వణికేవారిగా మన యొక్క బ్రతుకు అనేది ఉండాలి. ఆయనను చూసి భయపడేవారుగా, అయ్యో ఈ పాపం చేస్తే ఏ శిక్ష దేవుడు నాకు ఇస్తాడనో భయంతో మన యొక్క భక్తి కొనసాగించేవారుగా ఉండాలి. కనుక నయమాను వలె అప్పుడే పొగిడేసి అప్పుడే నాకు ఎవరు తెలియదనే వారికి మన బ్రతుకు అనేది ఉండకూడదు. పేతురు వలె అమ్మనైనా ఈ దెబ్బలవుడు తింటాడు, ఈ సిలువ వేయించుకుంటాడు అనే ఉద్దేశంలో అలాంటి ఆలోచన విధానం అనేది మన జీవితంలో ఉండకూడదు అనేది ఆయన ఆశ. కనుక విశ్వాసం అనే ఊరు దాకా మనం రీచ్ అవ్వాలనేది ఆయన యొక్క ఆశ. కనుక నా జీవితంలో అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, ఆయన ఆ శరీర సంబంధమైనటువంటి శ్రమ మనకు ఎదురైనప్పుడు, శరీర సంబంధమైనటువంటి అవసరత మనకు ఎదురైనప్పుడు, అనేక సందర్భాల్లో మనము ఏ ప్రతిమలకు ఎవరెవరో మొక్కేస్తున్నామో మనలో మనమే ఒకసారి పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. కనుక ఈ కొద్ది మాటలు నా జీవితంలో అనుదినం కూడా జ్ఞాపకం చేసుకొని బ్రతుకుదుముగాక.